49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. డిఎంకే కావచ్చు లేకపోతే టీవీకే బీజేపీ ఈ సమీకరణల్లో తమిళనాడులో కాంగ్రెస్ ఇంపార్టెన్స్ బాగా తగ్గిపోతుందంటారా? అన్నామలై మీరు ఫ్యాక్టర్ చేయలేదు ఇప్పుడు. అవునవును, కరెక్ట్. కొత్త పార్టీ అన్నామలై విల్ మేక్ ఎ మేజర్ డిఫరెన్స్. అన్నామలై స్ట్రాటజీ ఫస్ట్ క్లాస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది బీజేపీకి తమిళనాడులో ఎక్కువ సీట్లు గెలవలేరు. వాళ్ళ వ్యతిరేకంగా చాలా ఒక యాంటీ హిందీ పార్టీ, ఓకే యాంటీ హిందీ ప్రో హిందీ పార్టీ, అది ప్రో నార్త్ ఇండియన్ పార్టీ. ఇదంతా చూస్తే తమిళనాడులో ఎక్కువ ప్రసక్తి లేదు. మ్యాక్సిమం 11% దాకా తీసుకొచ్చారు పాపం ఆయన, కష్టపడి తీసుకొచ్చారు. ఇంకా దానికన్నా ముందు వెళ్ళాలంటే మీకు 30-35% కావాలి ఆన్ యువర్ ఓన్ గెలవాలంటే. అది ఇంపాసిబుల్. అన్నామలైకి తెలిసిపోయింది తమిళనాడు పాలిటిక్స్లో ఒక గేమ్ ఆడొచ్చు. విజయ్ వ్యతిరేకంగా నా పార్టీ ఇప్పుడు రజనీకాంత్ కలుపుకుందా. రజనీకాంత్ తర్వాత ఆయన ముందు రజనీకాంత్ ఆఫర్ ఇచ్చాడు ఆయనకి, పాలిటిక్స్ దిగే ముందు ఆఫర్ ఇచ్చాడు, ఆయనే నో చెప్పాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఇట్ విల్ బి కాంటెస్ట్ బిట్వీన్ టీవీసీ అండ్ టీవీకే అండ్ ఈయన పార్టీ. కొత్త పార్టీ పేరేం పెడతారో మనకు తెలియదు. అన్నామలై పార్టీ తో 2029 ఎలక్షన్కి వచ్చేదాకా చూడండి వీళ్ళిద్దరు నడుమిట్లో పోటీ ఉంటుంది. ఇవన్నీ డిఎంకే ఏఐఏడిఎంకే వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ మీద వీళ్ళు హోప్ పెట్టారు. ఇద్దరు పాలిటిక్స్ అనేది మారిపోతుంది. అది జరిగింది కూడా ఈసారి సర్ప్రైజింగ్లీ జరిగింది. ఎప్పుడు జరగలేదు. 1960 నుంచి ఇట్ వాజ్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఆల్వేస్. చేంజ్ వచ్చింది ఈసారి. సో దాటుకో అన్నామలై వెళ్ళిపోయింది. రేపు అన్నామలై ఏం చేస్తారు, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు బీజేపీకి ఒక 5 సీట్లు అప్పగించేస్తారు లోక్సభ. ఓకే మేము పొత్తులు ఉన్నాం మీతోని, మేము మీకోసం 5 సీట్లు పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పి అన్నామలై చేస్తారు. అఫ్కోర్స్ 2029కి ఇంకా 3 సంవత్సరాలు ఉందిలే, కానీ ఇదే జరగబోతుంది. సో తమిళనాడులో అక్కడ టీవీకే డిఎంకే ఏఐడిఎంకేని మొత్తం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానికోసం స్టాలిన్ కోపం వస్తుంది. అట్లనే ఉండిపోతే ప్రాబ్లం లేకుంటుంది. ఇవాళ దాకా ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. చూడండి డిఎంకే నుంచి ఎవరు వెళ్ళలేదు అటువైపు, ఏడిఎంకే నుంచి వెళ్తున్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వీక్ పార్టీ, లీడర్షిప్ వీక్గా ఉంది. కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీని తోడు ఉంచుకుంటున్నారు. దట్ ఈస్ డూయింగ్ ఏబుల్ టు డూ అనమాట. కానీ తమిళనాడు ఇంట్రెస్ట్, సో కేరళ అది, తమిళనాడుది. మళ్ళీ మన తెలంగాణకు వస్తే ఇక్కడ పొత్తు లేదు, స్ట్రైట్ కాంటెస్ట్. కానీ ముగ్గురు ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ ది కాంగ్రెస్. దాంట్లో బీజేపీ వాళ్ళు చేయాల్సింది చేయలేదు, విచ్ ఇస్ బేసిక్లీ వీకెండ్ చేయాలండే బీఆర్ఎస్ని. హరీష్ రావుని ఇటు తీసుకురావడము, కవిత ఎట్లయినా వెళ్ళిపోతుంది. ఇది టిపికల్. మీరు చేయగలరు, మీరు కర్ణాటకలో చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు. అది ఓకే. కర్ణాటక వస్తే కర్ణాటకలో ఇప్పుడున్న పాలిటిక్స్లో మీరు చూస్తే అక్కడ ఎందుకు వచ్చారంటే ఆబ్వియస్లీ చాలా పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఉండే, సిద్ధరామయ్య వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే, కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా ఉంది. అక్కడ ఫైనాన్షియల్ మొత్తం కంప్లీట్గా బ్యాంకరప్ట్ అయిపోయారు గవర్నమెంట్. ఈ హామీలను ఇచ్చి 5 ప్రామిసెస్ 6 ప్రామిసెస్ ఇచ్చి ఇక్కడలాగానే. కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుమారస్వామికి ఈసారి ఛాన్స్ ఎక్కువ లేదు. కుమారస్వామి వాళ్ళ పార్టీ కొన్ని సీట్లు ఇస్తారు బీజేపీ అంతే, కానీ దాని తర్వాత ఏం చేస్తారు? కుమారస్వామిని కూడా ఫినిష్ చేసి బీజేపీ డైరెక్ట్ కాంటెస్ట్కి వెళ్తారా? ఈయన ఆల్రెడీ కొన్ని వారాల ముందు ఒక ధమ్కి కూడా ఇచ్చాడు కుమారస్వామి, ఒంటరిగా పోటీ చేస్తా అని చెప్పి. దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత మార్చేశాడు, ట్యూన్ మార్చి, లేదే మేము బీజేపీతో ఉన్నామన్నారు. దట్ ఈస్ మనకు తెలుసు ఎందుకని, లేకుంటే ఆయన్ని మొత్తం ఫినిష్ చేసేస్తారు అక్కడ కంప్లీట్గా. మహారాష్ట్రలో షిండేని ఎట్లా చేశారో, నితీష్ కుమార్ని మొత్తం రాజీనామా చేసి ఢిల్లీకి పంపించారు. ఇదే ఈయనతో కూడా చేశారు. కర్ణాటక అది ఉంది. మహారాష్ట్ర ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను. మహారాష్ట్రలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ శివసేన, ఉద్ధవ్ థాకరే గ్రూప్, కాంగ్రెస్, మైనారిటీ ఓట్ బ్యాంక్. ముంబై చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మైనారిటీ ఓట్ బ్యాంక్ తీసుకెళ్తారు. అక్కడ ఓవైసీ వచ్చి పోటీ చేస్తే, ఓవైసీ లేరు కదా దీంట్లో, 23 మందిలో ఇండియా అలయన్స్ ఓవైసీ లేరు. ఓవైసీ వచ్చి పోటీ చేస్తే ఓట్లు తీసుకెళ్ళిపోతారు. తెలుసు, దీనికి ముందు కూడా ఔరంగాబాద్ గెలిచారు వాళ్ళు. సో దే హ్యావ్ ద కెపాసిటీ టు విన్ అనమాట. పక్కనున్న గుజరాత్ నో ఛాన్స్ కాంగ్రెస్. అంటే ఉద్ధవ్ ఠాక్రే గురించి తీసుకుంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో ఇంకా ఆయన ప్రత్యామ్నాయంగా ఉన్నాడా? ముంబై సిటీలో ఉంది అంతే. ముంబై సిటీ ఎప్పుడు వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. కానీ ఈసారి మన మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళకి పెద్ద ఒక ఏం చెప్తారు, ఒక షాక్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు అనుకున్నారు ముంబై అంటే శివసేన అంతే, ఇంకేం ఛాన్స్ లేదు. ఒక ఈగ కూడా కదలనా అంటే శివసేన పర్మిషన్ కావాలి. అది ఉండే పరిస్థితి బాలాసాహెబ్ ఠాక్రే టైంలో. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కంప్లీట్గా ఇర్రెలవెంట్ అయిపోయారు. అదే టైంలో శివసేన షిండే గ్రూప్ అంటే విచ్ ఇస్ ఒరిజినల్ శివసేన, వాళ్ళ దగ్గర లోగో కూడా ఉంది, పార్టీ సింబల్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు థానేలో స్ట్రాంగ్ ఉన్నారు, ముంబైలో స్ట్రాంగ్ లేరు వాళ్ళు.
దానికోసం మున్సిపల్ ఎలక్షన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చాలా వచ్చి మేము మేయర్ పెడతాం మీ పక్కన కూర్చుండా అని చెప్పాడు ఫడ్నవీస్. అంతే, మేయర్ మా మంచిగా ఉంటారు, అంతే, ఫినిష్డ్. సో ఫస్ట్ టైం బీజేపీ మేయర్ వచ్చారు అక్కడ ముంబైలో, బిరన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. కానీ విదర్భ ఒక మైట్కు కాంగ్రెస్, ఎందుకంటే విలాస్రావు దేశ్ముఖ్ గారు లాతూర్, ఉస్మానాబాద్ ఆ ఏరియాస్ అంతా కొంచెం వాళ్ళకి పట్టు ఉంది. కానీ వాళ్ళది ఇప్పుడు ఎక్కడ వెళ్తారో మనం చెప్పలేము ఈ పరిస్థితుల్లో. అట్ ద సేమ్ టైం మరాఠవాడ ఆ ఏరియాస్లో కూడా మనం చూస్తున్నాం శరద్ పవార్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఎన్సీపీ, ఇప్పుడు ఎన్సీపీలో అంత స్ట్రెంగ్త్ లేదనుకోండి, అజిత్ పవార్ లాంటి ఒక టాల్ ఫిగర్ పోయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ లేదు. సో ఆ బీజేపీ ఆ సీట్లు కూడా గుంజుకుంటారా అని చూడాల్సి వస్తుంది. ఓకే, లోక్సభ ఎలక్షన్కి వచ్చి. సో పొత్తులో మహారాష్ట్ర ఇస్ ఒక్క చోట, అంటే ఉత్తరప్రదేశ్ ఇస్ సెకండ్, బీహార్ ఇస్ థర్డ్, జార్ఖండ్ చాలా తక్కువ, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఫ్యాక్టర్. తమిళనాడులో పొత్తు ఉంటుందా లేదా మనం చెప్పలేము, ఉంటే కూడా చాలా తక్కువ సీట్లు ఇస్తారు కాంగ్రెస్కి. సో దీని 4 స్టేట్లు మినహా కాంగ్రెస్కి ఎక్కడ ప్రాస్పెక్ట్స్ లేదు. అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే ఇండియా కూటమి కన్నా ఎన్డీఏ కూటమి బలంగా ఉంది ఈ రోజు. డెఫినెట్గా, ఎందుకంటే దానికోసం వీళ్ళు మీటింగ్ పెట్టారు కదా. లేకుంటే ఎందుకు పెడతారు? కాంగ్రెస్సే గెలుస్తారన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు పెడతారు పొత్తు? మీరు పొత్తు పెట్టినప్పుడు దాని చాలా క్లియర్ డిసిషన్ ఏంటంటే దాన్ని మేము గెలవలేకపోతాం, మేము ఒంటరిగా పోటీ చేసి గెలవలేము, కానీ వీళ్ళని తోడు తీసుకొస్తే వీ కెన్ విన్ అనే ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. సో మహారాష్ట్రలో ఆ స్ట్రాటజీ ఉంది, ఎస్. కానీ అట్ ద సేమ్ టైం బీహార్లో ఉందా లేదా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు 65 సీట్లు కావాలి, 70 సీట్లు కావాలి పోటీ చేయడానికి అని చెప్పి. లాస్ట్ ఎంత తీసుకొచ్చారు మనం చూసాం. దారుణమైంది పరిస్థితి వాళ్ళది. ఇన్ఫ్యాక్ట్ తేజస్వి యాదవ్ ఓపెన్లీ చెప్పారంట, కాంగ్రెస్ మమ్మల్ని గుంజి కిందకి తీసుకొచ్చారని. అది ఈవెన్ మహారాష్ట్రలో కూడా జరిగింది అదే. సో మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ వాజ్ వేర్ ద గెయిన్డ్. అది లాస్ట్ టైం ఏం జరిగిందో నాకు కూడా అర్థం కాదు, బట్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ క్యాండిడేట్. ఓకే, క్యాండిడేట్ సెలెక్షన్. చాలామంది అన్నారు అయోధ్యలో కూడా ఓడిపోయారు బీజేపీ. అయోధ్య ముస్లిం మెజారిటీ, గుడి ఉంది అక్కడ. ఇట్ ఈస్ లైక్ గురువాయూర్ టెంపుల్. గురువాయూర్ టెంపుల్ అనగానే మనం ఏం ఆలోచిస్తుంది, మనకేమొస్తుంది మైండ్లో? కాబట్టి టెంపుల్ అందరు హిందువులు ఉంటారు. ఇట్స్ ముస్లిం మెజారిటీ టౌన్. అక్కడ ఇవాళ దాకా కాంగ్రెస్ కానీ సిపిఎం అంటే ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ ఇవాళ దాకా ఒక లోక్సభలో, లేకుంటే లోక్సభ లేదనుకోండి, ఇట్స్ అసెంబ్లీ సెగ్మెంట్. అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ దాకా గురువాయూర్ నుంచి ఒక హిందూ క్యాండిడేట్ని ఇవాళ దాకా పెట్టలేదు. ఇవాళ దాకా హిందూ క్యాండిడేట్ బీజేపీ వాళ్ళే పెడతారు ఎప్పుడు. ఓకే, వాళ్ళు పెట్టరు. అంటే దట్ ఈస్ అ మెజారిటీ వాళ్ళది. దానికి పెద్ద హిస్టరీ కూడా ఉందిలే. ఒక టైంలో జ్యూస్కి ఇచ్చారు ఆ ల్యాండ్ ఫ్రమ్ క్రాంగన్నూర్ విచ్ ఇస్ కొడుంగల్లూరు టు గురువాయూర్. జ్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి, అంటే వాళ్ళు మోస్ట్లీ బగ్దాద్ వైపు నుంచి వచ్చారు చాలామంది, వాళ్ళకి ప్లేస్ ఇచ్చిన ప్లేస్ ఇది. అప్పుడున్న రాజులు ఫ్రమ్ క్రాంగన్నూర్ టు గురువాయూర్ ఒక 35 కిలోమీటర్లు ఉండొచ్చు, మొత్తం ల్యాండ్ మీదని చెప్పేశారు. కానీ దాని తర్వాత చాలా జరిగింది. టిప్పు సుల్తాన్ వచ్చాడు, గొడవలు జరిగిందంతా. కేరళలో మేజర్ కన్వర్షన్ జరిగిందంతా టిప్పు సుల్తాన్ టైంలో. దానికోసం నార్దర్న్ కేరళ ఈ స్ట్రెంగ్త్ ముస్లిం లీగ్. అక్కడి నుంచి వచ్చాడు కదా టిప్పు సుల్తాన్. మైసూర్ నుంచి వచ్చి, కూర్గ్ నుంచి వచ్చి, అటువైపు నుంచి లోపలికి వచ్చాడు, వాయనాడ్ నుంచి. సో దట్ ఈస్ వై ద ఎంటైర్ ఏరియా హస్ బీన్ కన్వర్టెడ్ అని చెప్పారు కూడా ఆయన. పెద్ద బోస్ట్ రాశాడు కూడా పుస్తకాలు. 1,00,000 మందిని నేను కన్వర్ట్ చేశాను ఇస్లాంకి అని చెప్పేసి టిప్పు సుల్తాన్ చెప్పాడు, చాలా ప్రౌడ్గా చెప్పాడు. ఎనీవే, ఇప్పుడున్న దాంట్లో 3 స్టేట్స్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. 2024లో బీజేపీ ఏం చెప్పిందంటే 300+ వస్తుంది ఎన్డీఏకి. అయితే టీడీపీ అదేవిధంగా అక్కడ నితీష్ కుమార్ వీళ్ళ సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి మనకి 2024లో వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే 300+ అంటోంది. 300+కి కారణాలు ఏంటి? ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా అవకాశం? దానికన్నా ముందు ఈ 22 మందో ఎంతమంది ఇప్పుడు వస్తున్నారు బీజేపీ వైపు ఎంపీలు కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి. వాళ్ళు వస్తే రేపు బీజేపీకి నాయుడు అక్కర్లేదు, నితీష్ కుమార్ అక్కర్లేదు. నితీష్ కుమార్ అయితే లేడు ఇప్పుడు. నితీష్ కుమార్ ఎక్కువ లొల్లి చేస్తే వీళ్ళు మొత్తం ఎంపీలను కొనేసుకుంటారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది కలకటాలో తృణమూల్తో, అదే జరుగుతుంది ఢిల్లీలో వీళ్ళతోని అండ్ మన జేడీయూతో. మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. చూడండి, 34 సీట్లు ఉన్న బీజేపీ 36 ఇన్ యూపీ, 62 ఉండే ముందు, 46, 56 అండ్ ప్లస్ 6 సీట్లు, అంటే 26 సీట్లు కోల్పోయారు లాస్ట్ టైం. దే లాస్ట్ 26 సీట్స్. రీగెయిన్ అవుతుంది ఇప్పుడు ఈజీగా అవుతుంది. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి,
ఒక యాంటీ సెంటిమెంట్ ఉండే క్యాండిడేట్ వ్యతిరేకంగా. అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ వాజ్ బ్యాడ్. యోగి ఆదిత్యనాథ్ గారు ఫుల్ ఫ్లెజ్గా క్యాంపెయిన్ చేయలేదు. ఆయన చెప్పిన క్యాండిడేట్ని ఎవరు తీసుకోలేదు పార్టీ హైకమాండ్. మాకు తెలిసి ఎవడు గెలుస్తాడని చెప్పి సర్వే చేసాం మేము, ఈయన పాపులర్. ఒకసారి సర్వే కాదు, అది మీ మైండ్లో ఉంటుంది, ఎవరు గెలుస్తారు నాకు తెలుసు అక్కడి నుంచి పాపులర్. అది వినాలంటే. సో యోగికి సార్ చెప్పేశారు ఆల్రెడీ. నితిన్ నబీన్ చెప్పారు, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ విల్ బీ ఫాట్ అండర్ అండర్ యోగి ఆదిత్యనాథ్. చాలా క్లియర్. సో న్యాచురల్లీ లోక్సభ కూడా అదే అవుతుంది. కానీ నేను చెప్పిన మాటకి అదే మోదీ గారు ఉంటుంది, అప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ అంటారు. కానీ అక్కడ మీకు 20 నుంచి 22 స్థానాలు గడుచుకోండి. మీ 240 ఉన్నది 250, 260 దాకా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మీరు వెస్ట్ బెంగాల్ యాడ్ చేసుకోండి, ఇంకొక 20 సీట్లు యాడ్ చేసుకుంటే మీరు క్రాసింగ్ 280, 290. అక్కడి నుంచి మహారాష్ట్ర యాడ్ చేసుకోండి, ఇంకొక 10 సీట్లు యాడ్ చేసుకుంటే యూఆర్ క్రాసింగ్ 390. అది తమిళనాడు నుంచి మనం చూడక్కడ. వి జస్ట్ టేక్ దీస్ 3 స్టేట్స్ చాలు. ఇది ఎందుకంటే మీరు పాపులేషన్ వైజ్ కూడా అంతే కదా, మీకు చూసి నంబర్ ఆఫ్ సీట్స్ వైజ్ కూడా అంతే. బీజేపీ మిగతా అన్ని స్టేట్లు బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ ప్రాబ్లమ్ వాజ్ యూపీ లాస్ట్ టైం అండ్ మహారాష్ట్ర యూపీలోనే, అండ్ ఆఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్లో 6 సీట్లు పోయినాయి వాళ్ళకి. ఇది వాళ్ళు ఈసారి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ కరెక్షన్ వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ అయిపోయింది, చేయాల్సింది ఉత్తరప్రదేశ్లో ఒకటే మిగిలింది. అది అసెంబ్లీ ఎలక్షన్తో మనకు తెలిసిపోతుంది. లైక్ వాట్ హ్యాపెండ్ వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్తో ఒక తీర్పు వచ్చేసింది. లోక్సభ ఎలక్షన్ ఏమి ఉండబోతుంది తెలిసిపోయింది. ఎప్పుడైనా ఒక ఏం చెప్తారు, షిప్ ఇస్ సింకింగ్ అనగానే ఆ ముందు ఎలుకలు బయట పడిపోతాయి. అక్కడి నుంచి మునుగుతున్నాకు తెలుసు కదా, ఎలుకలు వెళ్ళిపోతాయి. ఇది కూడా అదే జరిగింది తృణమూల్లో. వాళ్ళకి తెలుసు పార్టీ పోతుందని, ఉండదు, బట్టలిప్పి కొడుతున్నారు. అఫ్కోర్స్ ఎంపీస్కి ఆ పరిస్థితి రాదు, కానీ అభిషేక్ బెనర్జీతో ఏం చేసే మనం చూసాం. సో వాళ్ళకు ఒక భయం ఉంది ఇప్పుడు. అండ్ సువేందు ఒకటి డెవలప్మెంట్ వైజ్ దుర్గాపూర్ సెకండ్ ఫేజ్ ఒకటి రాబోతుంది. ఆలోచించాడు, ఎంత పెద్ద ప్రాజెక్ట్, 35,000 కోట్లు, అది హ్యూజ్ ప్రాజెక్ట్. సో ఇండిపెండెన్స్ నుంచి తర్వాత ఫస్ట్ ప్లాంట్ సెటప్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ జరగలేదు దుర్గాపూర్లో ఎప్పుడు. సో అదొక స్టోరీ. అటువైపు ప్రతి కేసుని ఓపెన్ చేస్తున్నారు, పాత కేసులు కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు క్లోజ్ చేసిన కేసులు కూడా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రీట్రయల్ చేస్తున్నారు. సో న్యాచురల్ కంప్లీట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆయన. సురేష్ గారు, చివరిగా చెప్తే 2029 ఎలక్షన్స్, నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రధానమైన ప్రమాదం లేకపోతే ఇండియా కూటమిలో ఇంటర్నల్గా ఉన్న సమస్యల? నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని చెప్పగానే ఎలక్షన్ అయిపోయింది. ఎప్పుడు చెప్తారు కదా, బీజేపీ అన్ని బిగ్గెస్ట్ క్యాంపెయినర్ ఇస్ రాహుల్ గాంధీ అని. ఒకసారి ఆటో రిక్షా డ్రైవర్ డ్రెస్ వేసుకుంటాడు, ఒకసారి నీళ్ళలో దుక్కుతాడు, మొన్న అండమాన్స్కి వెళ్ళి స్క్యూబా డైవింగ్ చేశాడు. ఆయనకి ఒక పొలిటిక్స్ అనేది ఒక సీరియస్ బిజినెస్ కాకపోతే అదే ప్రాబ్లం ఆయనది. ప్రాబ్లం వాళ్ళ పార్టీలు ఇంకేంటంటే, వాళ్ళ పార్టీలు ఇంకెవరు లేరు. ఇందిరాగాంధీ లాగా ఉంది చూడడానికి, దానికోసం ప్రజలందరూ వచ్చి ఇందిరాగాంధీ కోసం ఓటేసిన వాళ్ళే ఇస్తారన్న, అది జరగలేదు. సో కాంగ్రెస్ ప్రాబ్లం అంటే అది వాళ్ళ కూటమిలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. నేను చెప్పాను చూడు పవన్ గారు, మీరు ఎక్కడ పోటీ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకుందాం, మీరు అడిగారు వీళ్ళిద్దరు కలుస్తారా, తృణమూల్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కదండి. ప్రాబ్లం అది కాదు, మీరు ఎంత శాతం ఓట్లు తీసుకొస్తారు, 12, 16, 8, 3, ఇది దీని మీద ఉంటుంది. మీరు ఒకసారి 16 నుంచి 18% తీసుకొస్తే యువర్, దానికన్నా తక్కువ వస్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎప్పుడు పట్టించుకోరు. దానికోసం మాయావతి సంగతి చూడండి. ఇప్పుడు మాయావతి అని ఒక జాతవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆమె దగ్గర ఉండే, యాదవ్ కాదు, జాతవ్, JAT, ఆమె కమ్యూనిటీ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్. అఖిలేష్ యాదవ్ వచ్చి ముస్లిం ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళిపోయారు, జాతవ్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయిపోయింది, చాలామంది బీజేపీ వైపు వెళ్ళిపోయారు. మాయావతి వాజ్ ఫినిష్డ్. ఆత్మహత్య, హత్య కాదు, అది సూసైడ్. రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్లో 5 సీట్లు గెలిచారు ఆమె, వాళ్ళ పార్టీ. స్వయంకృతాపరాధం అంటారు కదా. సో మాయావతిని ఫినిష్ ఎందుకు చేశారు, అక్కడ కూడా ఒక నెవ్యూ ప్రాబ్లం ఉండే ఆమెకి, మీకు గుర్తుంటుంది. ఆయన డబ్బులు తీసుకొని కోట్లు సంపాదించాడు, ఈమె కూడా పెద్ద పెద్ద ఏనుగులు స్టాచ్యూలు కట్టడం, బతుకుండగానే స్టాచ్యూస్. ఆలోచించండి, కాంశీరామ్ స్టార్ట్ చేసిన ఒక పార్టీ అది, దానికి ఒక పేరు ఉండే ఆ టైంలో, దాన్ని మొత్తం ఫినిష్ చేసేసారు.
రాజస్థాన్ చూడండి, సచిన్ పైలట్, రాజేష్ ఇలా గెహ్లోట్, అశోక్ గెహ్లోట్ నడిమిట్లో ప్రాబ్లం నడుస్తుంది. కాంశీరామ్ హైదరాబాద్లో ఇక్కడ సభ పెడితే 1,00,000 మంది వచ్చారు ఆ రోజుల్లో, 96, ఆ 97. ఇమేజ్ ఉండే ఆయనకి. ఇట్ వాజ్ నాట్ కరప్ట్. డబ్బులు ప్రతి పొలిటికల్ పార్టీకి డబ్బులు కావాలి, కానీ ఆమె ఎంత సంపాదించిందండి. నెక్స్ట్ ఒక 100 జనరేషన్ తినవచ్చు, అంత సంపాదించింది ఆమె. తక్కువ కాదు. మమతా బెనర్జీ కూడా అంతే. లిక్కర్ కాంట్రాక్ట్ స్కామ్ వచ్చింది బయటికి, ఇప్పుడు కోట్లు సంపాదించారంట. 5,000, 6,000 కోట్లు అంటున్నారు ఫిగర్. చూడాలి ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుంది.